బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించారు. ఒంగోలులో జనసేన కార్యకర్తలతో సమావేశమైన బాలినేని జిల్లా కలెక్టర్ ను కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఒంగోలులో రోజు రోజుకు పెరుగుతున్న భూ వివాదాలు, కబ్జాల అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన బాలినేని ఇటీవల కబ్జాకు గురైన 5 ఎకరాల స్థలం విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల ఆస్తులపై కన్నేసిన భూ మాఫియాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బాలినేని. పదవులు ఉన్నా లేకపోయినా నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజల కోసం చివరి వరకు పోరాడతాను అంటూ జనసేన కార్యకర్తలతో అన్నారు. ఇక గతంలో ఒంగోలులో జరిగిన భూదందాలపై తనను తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసినప్పుడు కూడా సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్న అక్రమ భూ వ్యవహారాలపై కూడా తన పోరాటం కొనసాగుతుందని, ప్రజల భూములను కాపాడేందుకు ఎలాంటి రాజీ పడబోనని కబ్జాకోరులకు వార్నింగ్ ఇచ్చారు బాలినేని. ప్రజల పక్షాన నిలబడి భూ బకాసురులపై నిరంతరం పోరాడతానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ చర్చకు తెరలేపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అటు ప్రజా సమస్యలపై కూడా నేను పదవిలో ఉన్నా లేకపోయినా పోరాడతానే అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు బాలినేని. సో ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? అఖిల ప్రకాశం జిల్లాలో జనసేన నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని గురించి పదే పదే ప్రస్తావించడం కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతానికి జనసేన పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నాకు పదవులు ముఖ్యం కాదు, ఏ పదవి ఉన్నా లేకపోయినా తనని 5 సార్లు గెలిపించినటువంటి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తా అని చెప్పడం వెనక రకరకాల కోణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీలో కొనసాగుతున్న బాలినేని పార్టీలో కొనసాగుతారా లేక మరేదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంటే, ఈ ఒంగోలులో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భూదందాలపైన మాట్లాడటం మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. 2019, 2024 మధ్యకాలంలో ప్రధానంగా చూసినట్లయితే భూ మాఫియా ఆరోపణలు భారీ ఎత్తునే బాలినేని కుమారుడితో పాటు బాలినేని పైన మరియు అతని వియ్యంకుడు పైన కూడా రావడం జరిగింది. అదే సమయంలో ఎక్కువగా వస్తున్నటువంటి ఈ భూ మాఫియా పైన అప్పుడు చిట్ చేయించినప్పటికీ ఎటువంటి ఫలితం అయితే ఆ చిట్టారైతే రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఒంగోలులో ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి 5 ఎకరాలకు సంబంధించిన వెంచర్ వ్యవహారంలో ఒక వ్యక్తి ఎవరిదైతే భూమో ఆ భూమి ఉన్న వ్యక్తి బతికి ఉండగానే దానికి సంబంధించి అతను చనిపోయినట్లుగా ఒక ఫ్యాబ్రికేటెడ్ రికార్డును తయారు చేసి భూమి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ విల్లాల నిర్మాణం అయితే చేపట్టాడు. అయితే తిరిగి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత చూసుకొని ఒకసారిగా స్టన్ అయి దానిపైన స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని పరిశీలిగా తీసుకున్నటువంటి కలెక్టర్ ఆ రోజు ఎవరైతే డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ చేశారో లేదా డాక్యుమెంట్స్ నకిలీవి సృష్టించారో అనేటువంటి అనుమానంతో నాటి సంతనోత్తర పార్టీకి సంబంధించినటువంటి సర్వేయర్తో పాటు ఎంఆర్ఓ కూడా నోటీసులు ఇచ్చి షోకాజ్ నోటీసులు జారీ చేసి దానిపైన విచారణ చేపట్టారు. అయితే 5 ఎకరాలు ఎవరైతే దాన్ని ఆక్రమించారో ఆక్రమించిన వ్యక్తితోటి నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి కలెక్టరేట్కి వెళ్ళి కలవడం మాత్రం అత్యధిక ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. అట్లా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.